నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ గా దళిత బంధు అని మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళిత బంధు ఇవాళ ఇచ్చి ఆ పేద దళితులకి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్నది కేసీఆర్ గారు అని చెప్పక తప్పదు. ఇవాళ కేవలం హుజురాబాదే కాదు, ఇవాళ జూబ్లీస్ లో నేను ప్రచారం చేస్తా ఉంటే, నేను తిరుగుతా ఉంటే రేణుకా గారి ఇంటికి రావడం జరిగింది. రేణుకా గారు లోపలికి తీసుకొని వచ్చి నాకు చెప్పారు, అన్న ఈ యూనిట్ కేసీఆర్ గారు దళిత బంధు 10 లక్షల రూపాయలు ఇస్తే నేను ఈ యూనిట్ పెట్టుకున్నా, నాకు నెలకి 30,000 రూపాయలు వస్తా ఉన్నాయి. ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో, గోపన్న గారి నాయకత్వంలో ఇలా వాళ్ళు నాకు సాయం చేస్తే ఇలా నేను బతకడం జరిగిందన్న. ఖచ్చితంగా నేను ఈ ఎలక్షన్లలో ఖచ్చితంగా గోపి సునీత గారికి ఖచ్చితంగా గెలిపిస్తామన్నా అని చెప్తా ఉన్నాను. నేను కాంగ్రెస్ గారు ఇచ్చిన దళిత బంధు బాజాబ్తు బరాబర్ నేను నిల్చొని చూపిస్తున్నా. ఇదే మా యూనిట్. మరి రేవంత్ రెడ్డి గారు మీరు ఇస్తా అన్న దాంట్లో మీరు 12 లక్షలు ఎటువైనాయి, మీరు ఏ దళితుడికి ఎక్కడ ఇచ్చిర్రు? కనీసం ఒక అంబేద్కర్ స్టాచ్యూకి కేసీఆర్ గారు అంబేద్కర్ కి 150 అడుగుల స్టాచ్యూ కడితే కనీసం దండ కూడా ఏని మీరు, ఇలా అభయాస్తం కూడా ఇయ్యని మీరు, ఇలా దళితుల ఓట్లు అడగడానికి మీకు నైతిక హక్కు లేదు అని రేవంత్ రెడ్డి గారు చెప్తారు.